తమిళనాడు ఎన్నికల్లో ఓ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయి. అయితే అక్కడ ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఇక్కడ ఈ పార్టీ నేతలు ఎందుకు సంబరపడుతున్నారు? తమిళనాడు ఎన్నికలకు ఏపీ రాజకీయాలకు సంబంధం ఏంటి? అక్కడ ఎన్నికల్లో ఇక్కడ మాజీ సీఎం ప్రభావం కనిపించిందా? ఆయన క్రేజ్ ఆ పార్టీకి లాభం చేసిందా? మాజీ సీఎం కటౌట్కి తమిళనాడు ఓట్లు రాలయా? టీవీకే అధినేత మాజీ సీఎం క్రేజ్ చూసే ఆయన ఫోటోని ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారా? ఆ పార్టీకి అత్యధిక సీట్లు రావడానికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా ఓ కారణమా అంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇంతకు తమిళనాడులో సత్తా చూపిన కటౌట్ ఎవరిది? లెట్స్ వాచ్. తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఈ విజయానికి కీలక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళల్లో ఆయనకున్న ఆదరణ గణనీయంగా ఓట్లుగా మారిందని చెబుతున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ ఓటర్లలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్లో కూడా ఆసక్తికర ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయ్ గెలుపును సెలబ్రేట్ చేస్తూ ఉండడం గమనార్హం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్కి అభినందనలు తెలిపారు. ప్రియమైన సోదరుడు అంటూ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయ్ గెలుపులో జగన్ ప్రభావం ఉందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుంది అని చెప్పడంతో పాటు టీవీకే పార్టీ 3వ స్థానానికి పరిమితమైపోతుంది అంటూ అంచనాలు వేశాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ 100కు పైగా స్థానాలు గెలుచుకుని అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దళపతి విజయ్ గెలుపును టీవీకే కార్యకర్తలతో పాటు ఏపీలోని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. బేసిక్ గా అయితే తమిళనాడు ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. వైసీపీ అక్కడ ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేసింది లేదు. ఫలానా పార్టీకి ఓటు వేయమని కూడా అడిగింది లేదు. ఆయన విజయం సాధిస్తే వైసీపీ అధినేత జగన్ పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అయితే వైసీపీ అధినేతకు విజయ దళపతికి అనేక అంశాల్లో సారూప్యతలున్నాయని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దళపతి విజయ్ సైతం కొత్తగా పార్టీ పెట్టినా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను బరిలో నిలిపి సింహం సింగిల్ అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. జగన్ లాగానే విజయ్ కి కూడా మహిళలు, యువతలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉందని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. రాజకీయాలకు కొత్త అయిన విజయ్ కి కూడా జగన్ లాగా భారీగా మాస్ ఫాలోయింగ్ ఉండడం ఆయనకు కలిసొచ్చిందని ఫ్యాన్ పార్టీ విశ్లేషిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కూడా ప్రచారం చేశారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎన్నికల ప్రచారం వైపు కన్నెత్తి చూడలేదు. అయితే టీవీకే అధినేత విజయ్ మాత్రం ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత ఫోటోని వాడుకున్నారు. ఇటీవల చెన్నైలో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి వైసీపీ అధినేత జగన్ తో పాటు టీవీకే అధినేత దళపతి విజయ్ కూడా హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మాట ముచ్చట కలిసింది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు తమ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయితే తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా జగన్ తో కలిసి దిగిన ఫోటోని ఎన్నికల ప్రచారంలో చూపించి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. విజయ్ కా ఫోటో ఎన్ని ఓట్లు తెచ్చిపెట్టిందో తెలియదు కానీ తాజా ఎన్నికల ఫలితాల్లో మాత్రం విజయ్ పార్టీ 100కు పైగా సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో విజయ్ గెలుపులో వైసీపీ అధినేత ప్రభావం స్పష్టంగా కనిపించిందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో టీవీకే విజయం పట్ల వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా టీవీకే విజయం పట్ల ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. విజయ్ నీ ప్రియమైన సోదరుడు అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. తమిళనాడు ఎన్నికల్లో జగన్ క్రేజ్ చూసిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో సైతం రానున్న రోజుల్లో ఆయన కటౌట్ కి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తెలంగాణలో ఓపెన్ గానే వైసీపీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తుంది. మిగిలిన రాష్ట్రాలు సైతం జగన్ క్రేజ్ ను ఏ పార్టీ అయినా ఎన్నికల్లో వాడుకోవచ్చు అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. జగన్ రాజకీయంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బద్ధ విరోధి. అదే సమయంలో
బీజేపీ లాంటి పార్టీలతో ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినా ఆ పార్టీకి మిత్రులుగా ఉన్నారనే ప్రచారం ఉంది. జాతీయ పార్టీలకు జగన్ అవసరం లేకున్నా ప్రాంతీయ పార్టీలు మాత్రం అవసరం ఉన్న చోట జగన్ క్రేజ్ ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ ఓపెన్ గా ఎవరికి సపోర్ట్ చేయకపోయినా ఆయన క్రేజ్ను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసాయి. విజయం ఒకవైపు సినీ శక్తి రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపగలదో చూపిస్తే, మరోవైపు ప్రాంతీయ పార్టీల వ్యూహాలు ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. జగన్ ప్రభావంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఈ విజయాన్ని పూర్తిగా ఒక వ్యక్తి క్రేజ్ కు ఆపాదించడం కంటే పలు రాజకీయ అంశాల సమ్మేళనంగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.